కాపీరైట్ లేని మ్యూజిక్ కోసం చాలామంది అడుగుతున్నారు. అది చాలా ఈజీ అనమాట. చాలామంది మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు. పెద్ద పెద్ద టెక్ ఛానల్స్ వాళ్ళు తప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు. అలాంటి ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వకండి. ఏం చెప్తున్నారంటే యూట్యూబ్ ఆడియో లైబ్రరీలో మనం తీసుకున్న మ్యూజిక్స్కి అప్పుడప్పుడు కాపీరైట్ పడచ్చు, కాపీరైట్ క్లెయిమ్స్ పడచ్చు. 90% పడదు, కానీ మిగతా 10% పడే ఛాన్స్ ఉందని చెప్తున్నారు అనమాట. మీరు కరెక్ట్ వేలో తీసుకుంటే మీకు 1% కూడా కాపీరైట్ క్లెయిమ్ పడదనమాట. చాలా ఈజీగా మీకు మాత్రమే, అంటే మీరు ఏదో కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్గా మీరు వాడుకోవచ్చు యూట్యూబ్ ఆడియో లైబ్రరీ నుంచి. అది ఎలా అనే డీటెయిల్స్ నేను మీకు ఇప్పుడు షేర్ చేయబోతున్నాను అనమాట. సో యూట్యూబ్ ఆడియో లైబ్రరీని మీరు ఎలా యాక్సెస్ చేయాలి అంటే, బాగా వినండి. లాస్ట్లో ఒక టిప్ ఉందన్నమాట. అది తెలియకుండా చాలామంది ఏ మ్యూజిక్ పడితే ఆ మ్యూజిక్ డౌన్లోడ్ చేస్తున్నారు యూట్యూబ్ ఆడియో లైబ్రరీ నుంచి. అలా చేయకూడదు. ఒక టిప్ ఉందన్నమాట, అది చూడాలి మీరు, అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఫస్ట్ మీరు క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రోమ్లో మీరు న్యూ ట్యాబ్లో కానీ ఎక్కడైనా సరే ఈ 3 డాట్స్ మీద మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని ఉంది చూడండి. డెస్క్టాప్ సైట్ అని ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకోవడం వల్ల ఏంటంటే కంప్యూటర్లో ఎలా వస్తుందో అలా వస్తుంది అనమాట. సో కంప్యూటర్లో వచ్చే సైట్స్ అన్నీ ఇక్కడ యాక్సెసిబుల్ అవుతాయి. సో మీరు ఎప్పుడైతే ఈ డెస్క్టాప్ సైట్ ఆన్ చేసుకున్నారో అప్పుడు మాత్రమే మీరు studio.youtube.com ఓపెన్ చేయగలుగుతారనమాట. లేదంటే డైరెక్ట్గా మీ యూట్యూబ్ అప్లికేషన్కి వెళ్ళిపోతుంది, యూట్యూబ్ స్టూడియో అప్లికేషన్కి వెళ్ళిపోతుంది అనమాట, మీ ఫోన్లో ఉన్న యూట్యూబ్ స్టూడియో అప్లికేషన్కి. సో ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని డెస్క్టాప్ సైట్లోనే ఉన్నారు కాబట్టి studio.youtube.com అని అయితే టైప్ చేయండి. పైన కనిపిస్తుంది కదా మీకు studio.youtube.com అని ఎంటర్ చేయండి. అది ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడే డెస్క్టాప్ సైట్ అనేది కనిపిస్తుంది అనమాట. అంటే డైరెక్ట్గా సిస్టంలో ఎలా కనిపిస్తుందో మీకు అలా కనిపిస్తూ ఉంటుంది. మీ ఛానల్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీ ఛానల్లో ఉన్న కామెంట్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కొంచెం జూమ్ చేసుకొని చూడండి. సో కొంచెం జూమ్ చేసుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు అబ్జర్వ్ చేస్తే చాలా ఉంటాయి, కంటెంట్ కానీ ఇవన్నీ ఉంటాయి. లాస్ట్ ఆప్షన్ ఉంది చూడండి, ఇది మ్యూజిక్ ఆప్షన్ అనమాట. మీకు అవసరమైన మ్యూజిక్ అంతా ఇక్కడ యూట్యూబ్ స్టూడియోలో ఆడియో లైబ్రరీలో ఇచ్చారనమాట. మీరు లాస్ట్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన వెంటనే మీకు చాలా మ్యూజిక్స్ అనేవి మీకు ఇక్కడ చూపిస్తారనమాట. ఆడియో లైబ్రరీని వచ్చింది చూడండి, ఇవన్నీ చాలా మ్యూజిక్స్ ఉంటాయన్నమాట. సో నేను ఒక్కటి జస్ట్ శాంపుల్ ప్లే చేస్తున్నాను. సో మీకు వినిపిస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇలా అనమాట, ఇలా మీకు ఎన్ని మ్యూజిక్స్ కావాలంటే అన్ని మ్యూజిక్స్, మన ఇండియన్ కానీ క్లాసికల్ కూడా కొన్ని ఉంటాయి. మీరు ఒకవేళ కుకింగ్ అవి చేస్తున్నారు అనుకోండి, క్లాసికల్ అవి సెట్ అవుతాయి అన్నమాట. సో మీరు ఏది కావాలంటే ఆ మ్యూజిక్ని ఇక్కడ చూసుకోండి, ఎంత లెంత్ ఉంది ఏంటి అనేది. మీరు రైట్ సైడ్ వెళ్ళి చూసుకుంటే డ్యూరేషన్ ఎంత ఉంది ఏంటి అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఈ 2 minutes 53 seconds అట్లా ఉంది కదా. మీరు సెకండ్ దాన్ని క్లిక్ చేస్తారు అనుకోండి, అది 4 minutes 31 seconds ఉంది. సో అదొకసారి ప్లే చేసుకుని చూసుకోండి, మీకు సరిపోతుందా లేదా, మీకు కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోండి. అప్పుడు మీరు డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే మీకు ఏమవుతుంది, ఆ 4 minutes 31 seconds ఉన్న ఆడియో ఏదైతే ఉందో ఆ ఆడియో మ్యూజిక్ అనేది మీకు డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో మీకు ఇక్కడ కనిపించింది కదా, మ్యూజిక్ అనేది MP3లో మీకు డౌన్లోడ్ అయిపోతుంది. మీరు జస్ట్ మీ ఎడిటర్లో మీరు లోడ్ చేసుకోవడం, మీకు లోడ్ చేసుకోవడం తెలుసు అని అయితే నేను అనుకుంటున్నాను. సింపుల్గా డైరెక్ట్గా లోడ్ చేసేసుకోవాలి. సో నేను టిప్ చెప్తానన్నాను కదా, ఇంపార్టెంట్ విషయం చెప్తాను కదా, అది ఇదే అనమాట. ఇక్కడ చూడండి, లైసెన్స్ టైప్ అని ఉంది చూడండి. ఇక్కడ లైసెన్స్ టైప్ అని కనిపిస్తుంది కదా, యాడెడ్ పక్కన డ్యూరేషన్కి యాడెడ్కి మధ్యలో ఈ లైసెన్స్ టైప్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఇలా యూట్యూబ్ సింబల్ ఉంది కదా, ఇవంతా యూట్యూబ్ సింబల్స్ అనమాట. సో ఇలా యూట్యూబ్ సింబల్ ఉంటే మీరు ఆ మ్యూజిక్ని అయితే వాడుకోవచ్చు అనమాట. అలా కాకుండా కొన్ని సింబల్స్ ఎలా ఉంటాయంటే, మీరు ఏదో సెర్చ్ చేస్తారు, సెర్చ్ చేసిన తర్వాత కొన్ని వస్తాయి, కానీ కాకపోతే కొన్నిటికి ఈ సింబల్ ఉండదు అనమాట. అది ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఎగ్జాంపుల్ కోసం. సో ఇక్కడ అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ అని ఉంచండి, దాని మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. సో వీటికి ఎలా ఉంటుందో ఒకసారి ఈ సైడ్కి వెళ్ళి చూడండి. వీటికి CC అని ఉంటుంది అనమాట. లైసెన్స్ టైప్లో ఏముంది, CC అని ఉంది. ఇంతకుముందు మనం చూసిన వాటికి ఎలా ఉంది, యూట్యూబ్ లోగో ఉంది కదా, జస్ట్ ప్లే బటన్ లాగా ఆ యూట్యూబ్ లోగో ఉందన్నమాట. ఇక్కడ ఏముంది, CC అని ఉంది. ఈ CC అని ఉందనుకోండి, ఇవి మీరు వాడలేరనమాట. అంటే మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే కాపీరైట్ క్లెయిమ్ అయితే పడుతుంది అనమాట. మీరు వీళ్ళ అట్రిబ్యూషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా కాపీరైట్ క్లెయిమ్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఈ కాపీరైట్ క్లెయిమ్ ఎందుకు పడుతుంది అంటే, వీటిని క్రియేటివ్ కామన్స్ అంటారు అనమాట. CC అని ఉంది కదా, క్రియేటివ్ కామన్స్ అంటారు. సో వీటిని మీరు యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే యూజ్ చేసుకుంటే కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది అని వాళ్ళు ముందే చెప్తున్నారనమాట. సో మీరు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూసుకోండి, లైసెన్స్ టైప్ CC ఉందా లేదా యూట్యూబ్ సింబల్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇదంతా అవసరం లేదు, మాకు డైరెక్ట్గా మాకు ఫిల్టర్ అయిపోయి రావాలి అనుకుంటే, ఇందాక మనం ఫిల్టర్స్ చూసాం కదా, ఇది క్లోజ్ చేసేయండి. ఇక్కడ ఫిల్టర్స్ మీద క్లిక్ చేసుకొని అట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్ అని చూస్తారా, దాని మీద క్లిక్ చేయండి. సో అప్పుడు అట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్ మాత్రం కనిపిస్తాయి అనమాట. రైట్ సైడ్కి వెళ్ళి చూడండి, ఇక్కడ CC అని ఏమి ఉండవు, అన్నీ ఇలా ప్లే బటన్ సింబల్స్లా ఉన్నాయన్నమాట. సో ఇవి వాడడం వల్ల మీకైతే ఎటువంటి కాపీరైట్ క్లెయిమ్ రాదనమాట. చాలామంది 90% రాదు, 10% వస్తుందని రీసెంట్గా పెద్ద టెక్ ఛానల్ అనమాట అలా చెప్పారు. అది తప్పు అనమాట. అలా కాదు, ఇది మీరు లైసెన్స్ టైప్
ఇలా ఉంటే కనుక ఇది అట్రిబ్యూషన్ అవసరం లేదు, వీటికి కాపీరైట్ క్లెయిమ్ కూడా రాదనమాట. మీరు వీటిని డౌన్లోడ్ చేసుకొని విచ్చలవిడిగా మీరు మీ వీడియోస్లో అయితే వీటిని యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇక్కడ సీసీ అని ఉందనుకోండి, దాన్ని మాత్రం యూజ్ చేయకండి. అలా యూజ్ చేస్తే వాటికి కాపీరైట్ క్లెయిమ్స్ కానీ మీకు పడే అవకాశం ఉందన్నమాట. సో వాటికి కాపీరైట్ క్లెయిమ్స్ పడతాయి. అండ్ మీరు అట్రిబ్యూట్ కూడా చేయాలి. ఒకవేళ మీరు చేయకపోయినా సరే యూట్యూబ్ వాళ్ళే ఆ మ్యూజిక్ని బట్టి అట్రిబ్యూట్ చేసుకుంటారు అనమాట. అట్రిబ్యూట్ చేసుకొని అది ఎవరిది అట్రిబ్యూషన్ అంటే అది ఎవరిది అని, ఎవరికి సంబంధించింది అని. సో ఎవరికి సంబంధించింది ఇన్ఫర్మేషన్ అని వాళ్ళే డిస్క్రిప్షన్లో యాడ్ చేసి మీ మీద కాపీరైట్ క్లెయిమ్ అయితే వేస్తారనమాట. సో కాపీరైట్ క్లెయిమ్ వల్ల పెద్ద నష్టం ఏమీ లేదనుకోండి. కాకపోతే మీకు అసలు ఆ కాపీరైట్ క్లెయిమ్ కూడా రావద్దు, ప్రతి వీడియోకి మనీ మీకే రావాలి అని అనుకుంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ ఇలా లైసెన్స్ టైప్ ఫ్రీగా ఉన్నవి, అంటే ఇదంతా ఫ్రీ అనమాట. ఇలా యూట్యూబ్ సింబల్ ఉన్నవన్నీ ఫ్రీనే. ఇవన్నీ మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేనైతే ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే అది కూడా నాకు బూస్టింగ్గా ఉంటుంది. మీకు ఇంకా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కానీ పర్టికులర్ వీడియో ఎడిటింగ్ కోర్సెస్ కానీ మన ఛానల్లో అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. డైరెక్ట్గా వీడియో ఎడిటింగ్ కోర్సెస్ నేర్చుకోవడం వల్ల మీకు చాలా వీడియో ఎడిటింగ్ టెక్నిక్స్ అవన్నీ తెలుస్తాయి. బేసిక్ అసలు ఏమి తెలియని వాళ్ళ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అన్నీ తెలుస్తాయి అనమాట. మీరు డైరెక్ట్గా కోర్సులో కూడా జాయిన్ అవ్వచ్చు. కమ్యూనిటీ ట్యాబ్లో ఉంటాయి పోస్టులు, ఆ పోస్టులను చూసి మీరు లింకులు ఫాలో అయ్యి రిజిస్టర్ అవ్వండి. ఆ కోర్సులు అయితే మీకు అవైలబుల్గానే ఉంటాయి, అఫోర్డబుల్గానే ఉంటాయి అనమాట, చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి. సో ఆ కోర్సు ఫాలో అవ్వండి. సో ఖచ్చితంగా మీరు కూడా మీ ఛానల్లో సక్సెస్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.